నమస్కారము. శ్రీదేవి ప్రేక్షకులకు నమస్కారం. శాంతిపీఠం తరఫున శాంతిబాబా గారిని కొన్ని ప్రశ్నలు అడగదలుచుకున్నాము. దయచేసి మీరు చెప్తే శాంతిబాబా గారు మా అందరికీ పనికొస్తుంది. మంచి పలుకులు. రామాయణం పార్కు గురించి మీరు ఇదివరలో చెప్పారు. శాంతిపీఠం గురించి ఒకసారి చెప్తే అసలు శాంతిపీఠం ఏమిటి, ప్రజలకు ఎలా పనికొస్తుంది అనే సంగతి మాకు వివరంగా చెప్తే బాగుంటుంది. ప్రేక్షక మహాశయులకు నమస్సుమాంజలు. నేను రిటైర్ అయిన తర్వాత 1996లో ఇక్కడ శాంతి పీఠం అన్నది స్థాపించి రిజిస్టర్ చేయించాను. శాంతి అన్నది ఎంతో విలువైనది ప్రతి మనిషి జీవితంలో. ప్రజలు శాంతి ఉంటేనే పురోగతి సాధించగలుగుతారు. వేదకాలం నుంచి శాంతికి అంత ప్రాముఖ్యత ఇచ్చారు. ప్రతి వేదం కూడా శాంతి పాఠంతో ముగుస్తుంది. మనం ఏ కార్యక్రమం చేసినా శాంతి శాంతి, ఓం శాంతి 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 అని చెప్పి ముగిస్తాం. శాంతి యొక్క విలువ అటువంటిది. మనస్సులో శాంతి ఉండాలి, దేశంలో శాంతి ఉండాలి. శాంతి ఉంటేనే ముందడుగు వేయగలుగుతాం. అందువల్ల ఈ శాంతి పీఠం అన్నది మేము స్థాపించాం. అశాంతస్య కుతసుఖం, శాంతము లేక సౌఖ్యము లేదు అని త్యాగరాజస్వామి వారు చిన్న మాటల్లో చక్కగా చెప్పారు. అంచేత ఈ శాంతి ఏ విధంగా ప్రతి మనిషి అనుభవించగలుగుతారు అన్న ఉద్దేశంతో కొన్ని రూల్స్, డిసిప్లిన్స్ తో శాంతి యోగం అని పెట్టాం. యోగం అంటే యుజిర్ యోజనే, ఆత్మ పరమాత్మ అనుసంధానం అన్నది యోగానికి పరాకాష్ట, అంటే పరమైన అర్థం. కానీ నిత్య జీవితంలో కూడా శాంతి అనుభవించాలి. ఎలాగా అంటే మనం శ్వాస పీల్చుకున్నప్పుడు మనకి తెలియదు, అయినా సరే శ్వాస పీలుస్తాం. అదే జీవనం నడిపించేది. అలాగే శాంతి కూడా జీవనంలో అనుభవం కావాలంటే కొన్ని నియమములు పాటించాలి. ఆ నియమములు ఈ శాంతి యోగంలో మేము రూపకల్పన చేశాం. ఆసనము, ధ్యానము, నియమము, కార్య ఆచరణ, మనస్సు నియంత్రణ, పుస్తక పఠనం, జ్ఞానం, తర్వాత పరమాత్మ సంవిధానం, సేవ. ముఖ్యమైనది సేవ. యోగముకి, జ్ఞానానికి పరాకాష్ట ప్రకృతి సేవ. మానవ సేవే మాధవ సేవ. ఆత్మోద్ధరణాయ జగద్ధితాయ, మన్ని మనం ఉద్ధరించుకోవడం, జగత్తుకి ఉపయోగమైన కార్యక్రమాలు చేయడం అన్నది వేద విధి. ఈ రెండు మనకి రెండు కళ్ళలాగా పనిచేశాయి. పూర్వ ఋషులు వాటి నియమాల్ని మనకి చెప్పారు. ఆ ఋషి ధర్మాన్ని పాటించినప్పుడు దేశం రామరాజ్యంలా ఇదివరకు శోభిల్లింది. రామరాజ్యంలో దుఃఖితులు ఎవరూ లేరు. తర్వాత ఇప్పుడు ప్రస్తుత కాలం చూస్తే ఎంతో సంక్షోభం, ప్రతి వాళ్ళు ఎంతో ఆవేదన, ఆందోళన చెందుతున్నారు. ఏ విధంగా ఈ సమాజం ఎక్కడికి వెళ్తుంది? రోజు ఇంత హింస పెట్టలేకపోతుంది. ఏ విధంగా సమాజంలో చక్కని వాతావరణం సృష్టించడం అన్నది అందరూ నాయకులు, మతాచార్యులు, ధీమంతులు, ఆధునికులు అందరూ కూడా విదేశాల్లో అన్ని ప్రపంచమంతటా కూడా వీరు సతమతమవుతున్నారు. దానికి శాంతియోగం అన్నది చక్కని పర్యవసానం. దీనికి ఒక చిన్న సూత్రం ముందు 1000 మైళ్ళు వెళ్ళాలన్నా ఒక అడుగు ముందు వెయ్యాలి. మన వాళ్ళు ఋషులు తపస్సులో కనిపెట్టింది శాంతికి మార్గం. మొదట రామశబ్దం, రామ్ 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 అన్నది ఒక జీవ రసాయనం. మనిషికి, శరీరానికి పుష్టినిచ్చే ఆహారం ఎటువంటిదో ఆత్మకి, మనస్సుకి, ఇంద్రియాలకి చక్కని శక్తినిచ్చేది రామశబ్దం అని. మొదటి శబ్దం రామశబ్దం. రామశబ్దం నుంచే వాల్మీకి 24,000 శ్లోకాలు రాశాడు. ఆ విధంగా చక్కని ఛందస్సుతో
అమృతం ఒలికించాడు రామాయణం మహాకావ్యం. ఆ శబ్దంలోంచే, రామ్ అన్న శబ్దంలోంచే రామాయణ మహాకావ్యం గంగా నదిలాగా ప్రవహించి వచ్చింది. అది ఆధారం చేసుకునే తక్కిన భాషలు, తక్కిన గ్రంథాలు, వ్యాసుడు, తక్కిన మహా ఋషులందరూ కూడా ఆ ముందు వాల్మీకి రాసిన ఆదికావ్యం, ఆదికవి రామాయణం నుంచే వచ్చాయి. ఆ యొక్క స్ఫూర్తి కలిగింది. మన దేశానికి వెన్నెముక లాంటిది రామాయణం, రామ స్ఫూర్తి. రాముని యొక్క గుణగణాలు, సీతాదేవి మహాసాధ్వి సీతాదేవి యొక్క గుణగణాలు ఎప్పటికీ ఆదర్శం. ప్రపంచాన్ని అందరికీ స్త్రీ పురుషులు ముఖ్యం. ఎలాగంటే మానవజాతి ఉద్ధరణకి స్త్రీ పురుష రెండు తత్వాలు ముఖ్యం. ఆ రెండు తత్వాలకి ముఖ్యమైన రూపాలు, ఆదర్శమై ప్రాయమైనవి సీతారాములు. వారిని ఆరాధించినంత వరకు మన దేశం సుభిక్షంగా, సస్యశ్యామలంగా, జనులందరూ సంతోషంగా, సర్వం ముదితమేవాసీత్ సర్వధర్మపరోభవత్ రామమేవానుపశ్యంతో నాభ్యహింసన్ పరస్పరం అని వాల్మీకి రామాయణ మహాకావ్యంలో రామరాజ్యం విశేషం వర్ణిస్తాడు. ఇప్పటికీ అది సాధ్యం. గాంధీ మహాత్ముడు ఎంత ప్రయత్నించాడో రామరాజ్యం ఈ దేశంలో స్థాపించడానికి నేను కృషి చేస్తున్నాను. 47 మీటింగ్లో వారన్న మాటలు ఇవి. నేను ప్రయత్నిస్తాను, నేను ఒక్కడిని ఏం చేయగలను, మీరందరూ సహకరించాలి. రఘుపతి రాఘవ రాజారాం, పతిత పావన సీతారాం అని రామశబ్దంతో ఆయన శక్తిని పొందాడు. దేశానికి స్వతంత్ర సంపాదించడానికి కారణభూతమైంది. దేశ ప్రజలందరూ కూడా ఒక్కటిగా వచ్చిన మహత్తరమైన శబ్దం రామశబ్దం. ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి? 55 సంవత్సరములు మనకి స్వతంత్రం వచ్చింది, కానీ ఎకనామిక్ ఇండిపెండెన్స్, ఆర్థిక స్వాతంత్రం ప్రజలకి రావాలంటే ఏం చేయాలి? వేదంలో ఒకటే మాట, కుశలాన్న ప్రమదితవ్యం అన్నం బహుకుర్వీత. కర్మయోగం అన్నది చాలా ముఖ్యమైనది వేదం. రామాయణ కాలంలో ఒక్క భిక్షు ఉండేవాడు కాదు, ఒక్క రోగి ఉండేవాడు కాదు, ఒక్క అనాథ ఉండేవాడు కాదు. ఆ విధంగా ఇప్పుడు కూడా తీసుకురాగలిగిన అవకాశం మనకి ఉంది స్వతంత్రం వచ్చిన తర్వాత. ఈ రామా పార్క్ గురించి కూడా మీరు చెప్తే బాగుంటుంది ప్రజలందరికీ. అందువల్ల మేము ఆలోచించి రామాయణ పార్క్ అన్నది పెట్టాలని ఒక ప్రణాళిక తయారు చేసి 72 ఘట్టాలు రామాయణంలోనివి అన్నీ ఏరి కూర్చి సమర్పించాము సింహాచలం దేవస్థానానికి, మన టూరిజం వారికి, కలెక్టర్ వారికి, అధికారులందరికీ. అదృష్టవశాత్తు సింహాచల దేవస్థానం బోర్డు వారు కిందటి ఏడాది 19 నవంబర్ 2004 వాళ్ళ ట్రస్ట్ బోర్డు అప్రూవల్ ఇచ్చారండి. అప్రూవల్ వచ్చింది. అది ఎంతో మహద్భాగ్యం విశాఖవాసులకి. ప్రపంచంలోనే అతి గొప్ప పర్యాటక కేంద్రంగా, ఆధ్యాత్మిక కేంద్రంగా రూపుదిద్దుకునే అవకాశం విశాఖ హనుమంతవాక నుంచి సింహాచలం వరకు ఉన్న సానువు కొండ పర్వతం మీద చదును ప్రదేశంలో ఈ రామాయణ పార్క్ 100 ఎకరములు మేము చూసి సర్వే చేయించారు. కూడా ఇంజనీర్స్ కాంటూర్ మ్యాప్స్ కూడా తయారయ్యాయి. అక్కడ ఈ విగ్రహాలని, ఈ దృశ్యాలని చిత్రీకరించి చూపిస్తే ప్రపంచంలోని పర్యాటకులందరూ ముందు విశాఖకి రామాయణ పార్క్ చూడాలని వస్తారు. ఈ క్రియలోనే మేము, ఈ పరిశ్రమలోనే ఒక ఏడాది బట్టి ఉన్నాం. ఎన్నో పుస్తకాలు వేశాం, పత్రికలు వేశాం, కరపత్రాలు పంచిపెడుతున్నాం. ఆ పరమేశ్వరుని యొక్క కృప ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు అది మొదలు జరుగుతుందో. ఇక్కడ వరాహ లక్ష్మీ నృసింహస్వామి వారంటే వరాహావతారం, లక్ష్మీ నృసింహావతారం, రామావతారం, పుట్టుదార వద్ద రామాలయం ఇప్పటికే ఉంది. నా చిన్నప్పటి నుంచి 47లో ఈ ఊరు వచ్చాను నేను. అంచేత 3 అవతారాలు ఉన్న క్షేత్రం ఎక్కడా మన దేశంలో ఎక్కడా లేదు. ఇది చాలా అరుదైనది. ఇటువంటి మహద్భాగ్యం విశాఖవాసులకు వచ్చింది. సూర్యుడు ఇక్కడ ఉదయించి కాంతి పుంజాలని ప్రపంచం అంతా చాటుతున్నాడు. ఆ విధంగా విశాఖలో రామాయణ పార్క్ వెలిసితే ప్రపంచం అంతటికీ ఈ శాంతి పుంజాలని అందించి మార్గం మనకి ఆ పరమేశ్వరుడు ఇచ్చాడు. గాంధీ మహాత్ముడు కలలుగన్న రామరాజ్య స్థాపనకు నాంది ఇది. ప్రజలందరూ సుఖపడ్డానికి
ఇది ఒక మహత్తరమైన అవకాశం. ఇది అదృష్టవశాత్తు సింహాచల దేవస్థానం వారు అది వాటి అప్రూవల్ ఇచ్చారు. అది అమలు చేసి కాలం త్వరలోనే వస్తుందని ప్రార్థిస్తున్నాను. ప్రజలందరూ కూడా అది కాంక్షిస్తే తప్పకుండా వాక్స్ పాపులి వాక్స్ డై అంటాం, అలాగా ప్రజలు కాంక్షిస్తే ఆ పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. అంచేత ప్రజలందరూ కూడా రామరాజ్యం ఇక్కడ రామాయణ పార్కు రావాలి అని దాని సంబంధిత ఇంకొక వ్యవస్థ శాంతి విశ్వవిద్యాలయం అని కూడా పెట్టాం. శాంతి విశ్వవిద్యాలయం, ఎన్నో విశ్వవిద్యాలయాలు వ్యక్తుల పేర్ల మీద ఉన్నాయి, రాష్ట్రాల పేర్ల మీద ఉన్నాయి, పట్టణాల పేర్ల మీద ఉన్నాయి. కటక్ యూనివర్సిటీ, ఎంజిఆర్ యూనివర్సిటీ, ఇలాగా ఆంధ్ర యూనివర్సిటీ, కర్ణాటక. కానీ శాంతి యూనివర్సిటీ, పీస్ యూనివర్సిటీ, శాంతి విశ్వవిద్యాలయం, అందులోంచి ఉత్తీర్ణులైన వారు శాంతి ప్రచారకులుగా ఎక్కడ ఉన్నా సరే శాంతిని వెదజల్లుతారు. యూనివర్సిటీస్లో కానీ, ఇండస్ట్రీస్లో కానీ, అన్ని సంఘాల్లో కూడా పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్, శాంతి ప్రచారకులు పనిచేసి ప్రపంచంలో, మన దేశంలో ముఖ్యంగా శాంతిని వెదజల్లుతారు. ఎక్కడా కూడా ఇప్పుడు డిస్టర్బెన్స్, ప్రతిదానికి కూడా ఎన్నో రకాల ధర్నాలు, హింస చెలరేగిపోతున్న సమయంలో ఈ శాంతి ప్రచారకులు అన్ని చోట్ల ఉన్నారంటే తప్పకుండా శాంతంగా ఉంటుంది, ప్రజలందరూ సుఖిస్తారు. అంచేత రామాయణ పార్క్, శాంతి విశ్వవిద్యాలయం, ఈ రెండింటితోటి శ్రీరామ విజ్ఞాన సర్వస్వం, రామ విజ్ఞాన సర్వస్వం అన్నది ఎన్సైక్లోపీడియా, రామ ఎన్సైక్లోపీడియా వ్రాయడం శ్రీకారం చుట్టి మొదలుపెట్టాము. ఎంతోమంది పండితులు సహకరిస్తున్నారు. ప్రపంచంలో లేని విశేషం అన్నీ ఇందులో సంపుటీకరించి అన్ని దేశాల్లో ఉన్న రామచరిత్ర, మన దేశంలో ముఖ్యంగా ఎన్నో వేల మహానుభావులందరూ రామనామంతో, రామభావంతో మహాకార్యాలు చేయగలిగారు. ముఖ్యంగా గాంధీ మహాత్ముడు ఆలోచిస్తే రామనామా అనే చిన్న పుస్తకం వారు రాశారు. ఆయన అది తెలుగులో ఇప్పుడు వేస్తున్నాం కూడా. అంచేత ఈ 3 విశేషమైనవి విశాఖలో అంకురింపజేయడానికి నిత్యంగా అన్ని ధారపోసి శ్రమిస్తున్నాం. ఈ మధ్య మీరు అమెరికా వెళ్ళానని చెప్పారు, మీ అనుభవాలు చెప్తారా రామా పార్క్ గురించి? అక్కడ ప్రజల్లో, ఎన్ఆర్ఐ అకౌంట్స్లో వాళ్ళ ఉద్దేశాలు ఏమిటి, మీరు అనుభవం? నేను అమెరికా వెళ్ళి మన వాళ్ళు ఎంతోమంది వాళ్ళకి ఈ రామాయణ పార్కు గురించి చెప్తే ఎంతో ముచ్చట పొందారు. ఎప్పుడు మీరు ఇది ప్రారంభిస్తారు? మేమందరూ కూడా ప్రపంచానికే వెలుగునిచ్చే ఇటువంటి సంస్థని మీరు స్థాపించి ఈ కార్యక్రమాన్ని మీరు మొదలుపెట్టారు. మాకు చేతనైన సహాయం చేస్తాం, గవర్నమెంట్తో కూడా వారు సంప్రదిస్తామని చెప్పారు. సింహాచల దేవస్థానం వారు కానీ ఈ స్థలాన్ని నిర్దేశించితే ఎన్ఆర్ఐ ఫండ్స్ క్రోర్స్, కోట్లాది రూపాయలు వారు మనకి సహాయం చేస్తారు, ధన సహాయం. తిన్నగా సింహాచల దేవస్థానం వారికి కానీ, ఊడా వారికి కానీ సమర్పించుకుంటారు. ఎందుకంటే ఈ భూమి దేవస్థానం వారిదే అయి ఉంటుంది. ట్రాన్స్ఫర్ అది చేయక్కర్లేదు, ఎవరికి మార్పు చెందక్కర్లేదు. అక్కడ వచ్చి కట్టడాలకి దానికి ఎన్ఆర్ఐస్, మన ప్రవాస దేశస్థులు, ఆంధ్రులు, ఇండియన్స్, వారందరూ కూడా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అంచేత ఈ అదృష్టాన్ని మనం వదులుకోకూడదు. ఎన్నో వేల కోట్ల రూపాయలు సింహాచల దేవస్థానం వారికి సమర్పించడానికి వారు సిద్ధంగా ఉన్నారు. కొండ, మన పర్వతం, సింహగిరి, రామగిరి, కైలాసగిరి, 3 గిరులు వరుసగా ఉన్నది అరుదైన క్షేత్రం. ఇది దివ్యక్షేత్రం, ఎక్కడా లేవు ఇలాగా. అంచేత ఈ సింహగిరి పక్కనే రామగిరి 100 ఎకరాల్లో ఈ రామాయణ పార్క్ వచ్చి, శాంతి విశ్వవిద్యాలయం కూడా వచ్చి, ఎన్ఆర్ఐ ఫండ్స్ కోట్లాది రూపాయలు వస్తే దేశవాసులందరూ తరిస్తారు. వచ్చి అందులో రామాయణ పార్క్ చూసిన వారికి ఒక అద్భుతమైన అనుభవం వస్తుంది. మంచి మనుషుల తయారీ ఫ్యాక్టరీ అన్నట్టు అనిపించింది నాకు. అందులో చూసిన వాళ్ళకి
మనస్సులో ఒక విధమైన ఆనందమైన అనుభవం, మార్పు వస్తుంది. మంచి మనుషులే జాతికి వెన్నెముక. మంచి మనుషుల వల్లే ఈ దేశ కీర్తి వస్తుంది. గాంధీ మహాత్ముడు కలలుగన్నది మంచి దేశాన్ని సృష్టించడం. తర్వాత మొన్న ఈ మధ్య ఈ ఈ మధ్యన మీరు ఒక పుస్తకం రిలీజ్ చేశారు, అది ఏమిటి, దాని అభిప్రాయం ఏంటి? ఈ భావాలన్నీ కూడా జాగ్రత్తగా క్రోడీకరించి మానవ జీవిత పరమార్థం సాధించే మార్గం, మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్, ది వే టు అచీవ్ ఇట్ అన్నది పండితులందరూ మహాసభ చేసి అందులో ఇది ఆవిష్కరణ కావించే భాగ్యం కలిగింది. ఇందులో పుస్తకం పేరు మానవ జీవిత పరమార్థం, మీనింగ్ అండ్ పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్. ఇది మన జన్మ ఎందుకు ఎత్తాం, ఏమి చేయాలి, ఏమవుతుంది, ప్రపంచానికి ఏ విధంగా మన జీవితం ఉపయోగపడుతుంది, స్వార్థంగా స్వర్గం సాధిస్తాం, సిద్ధి పొందుతాం, ముక్తి, మోక్షం, జీవన్ముక్తి అంటాం. ఇలాగ ఎన్నో లిబరేషన్, సాల్వేషన్, నిర్వాణం, ఇన్ని అర్థాలు ఉన్నవి. అవి మన ఆత్మకి. ప్రపంచానికి ఏ విధంగా సేవ చేయాలి, ఏ విధంగా మన తోటి మానవులందరూ సుఖించాలి, మనం సుఖంగా ఉండలేము, తోటి మానవులందరూ సమాజం బాధపడుతూ ఉంటుంది, వారిని కూడా సంతోషపెట్టాలి. మన చేతనైనంత వరకు ప్రపంచంలో మన చుట్టూ శాంతిని ప్రచారం చేయాలి. మన ఆత్మలో ముందు శాంతి కలిగించుకోవాలి. టీవీ ఛానల్ నిజంగా వారి వల్లే ఈ ప్రోత్సాహం నాకు వచ్చింది. రాజుగారు నిజంగా ఎంతో అభిమానంతో, ప్రేమతోటి నాకు వెంటనే అవకాశం ఇప్పించి, నాకు లేకపోతే ప్రచారం ఎవరో ఒకరు బంగారు పళ్ళానికైనా గోడ చేరుకుండాలి. అలాగా రాజుగారికి నేను ఎంతో రుణపడి ఉన్నాను అనిపిస్తుంది. వారు వెంటనే నాకు ఈ అవకాశం ఇచ్చినది. ఈ సీడీలు 14 సీడీలు శాంతి యోగం మీద, రామతత్వం మీద, రామాయణ పార్కు గురించి 14 సీడీలు వచ్చాయి. ఒకటి తెలుగులో వచ్చింది, మన ఎస్డివి ఛానల్ వారే ప్రచారం చేసింది సీడీ నాకు ఇచ్చారు, అది ఒకటి తెలుగులో. ఇవి తక్కినవి ఇంగ్లీష్లో శాంతి యోగా మీద. విశాఖ ఉత్సవ్కి సన్నద్ధులై ఉన్నారు. విశాఖ మహోత్సవ్ అని మేము దీనికి కార్యక్రమం చేపట్టాం. వారు కూడా ఎంతో సంతోషించారు. ఇది శ్రీరామనవమికి విశాఖ మహోత్సవ్, విశాఖ ఉత్సవ్ అయిన తర్వాత విశాఖ మహోత్సవ్. ఈ కరపత్రాన్ని వేయిస్తున్నాం. ఇవి ఇదిగో ఉన్నాయి. పేపర్లన్నీ కూడా న్యూస్ పేపర్స్ ఎన్ని రకాలుగానో, ఎంత చక్కగానో, ఇలా కలర్ ప్రింట్స్ తోటి, ప్రత్యేక శీర్షికలతోటి ఎంతగానో ఆదరించాయి. నాకు ఆశ్చర్యం వేసింది. విశాఖ పత్రికల పాత్రికేయులు, ఎస్డివి ఛానల్స్ వారు ఎంత సహృదయంతో ఈ కార్యక్రమానికి చేయూతనిస్తున్నారో. అది గవర్నమెంట్ వారు కూడా, అందరూ, గూడా పార్క్ వారు, దేవస్థానం చైర్మన్, వంశపారంపర్య ధర్మకర్త వారు, అందరూ కూడా, సీఎంను కూడా ఆ మధ్యన రిప్రజెంటేషన్ ఇచ్చాం. అందరూ తప్పకుండా ఇటువంటి బృహత్ కార్యం విశాఖలో రావడం మన అందరి అదృష్టం. విశాఖలోనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే ఇది ప్రథమం అని చెప్పి వార్తాపత్రికలన్నీ ఎంతగానో శ్లాఘించాయి. రచయితలు అందరూ వేనోళ్ళ పొగిడారు. ఈ డ్రామా పార్కులో ఎవరైనా మెంబర్గా చేరాలంటే ఏమిటి, దానికి ఎలాగా? రామా పార్కుకి ఇప్పుడు అదృష్టం, ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్ కమిషనర్ గారిని కలిశాను. వెంటనే 80G ఎగ్జామ్షన్ వారు ఇచ్చారు. చాలా అరుదైంది, ఎంతో టైం తీసుకుంటుందిట. అలాంటిది వారు సత్వరం ఇమీడియట్గా 80G ఎగ్జామ్షన్, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఇచ్చారు. చాలా విశేషమైంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఓపెన్ చేశారు. అంచేత దేశం విదేశాల్లో ఎక్కడున్న వారైనా డైరెక్ట్గా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాంతిపీఠం పీస్ క్లబ్ ట్రస్ట్కి వారి డొనేషన్, విరాళం ఇవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ పొందవచ్చు. ఇక్కడ రామాయణ పార్కులో కుటీరాలు, ఒక 18 కుటీరాలు అనుకుంటున్నాం. అందులో వచ్చి
రిటైర్ అయిన వాళ్ళు ఉండొచ్చు, వారి సేవలు చేయవచ్చు, పర్యాటకులు వచ్చి విశ్రాంతి తీసుకుని వెళ్ళవచ్చు. పిల్లలు పెద్దలకి కూడా ఎంతో ఆనందం ఆహ్లాదం కలిగించే విశేషమైన కేంద్రం ఇది. ఇది విశాఖవాసులు ముఖ్యంగా ఆ దైవాన్ని ప్రార్థించి వీలైనంత త్వరలో అమలు జరగాలని కోరుకోవాలి. మీరు వేద పాఠశాల పెడతాన్నారు రామావర్క్లో. వేదమే రామాయణం. వేదవేద్యే పరే పుంసి జాతే దశరథాత్మజే వేద ప్రాచేత సాదాసీత్ సాక్షాత్ రామాయణాత్మన. వేదమే రామాయణం. వేదం నేను చెప్పుకున్నప్పుడు అది చాలా కష్టం, సామాన్యులకి అందదు. అందులోని సూక్తులు తేలికైన ఉన్నాయి. కుశలాన్న ప్రమదితవ్యం. చూడండి ఎంత చక్కని మాటలు. నీ క్షేమాన్ని నువ్వు చూసుకో, వేదం చెప్తుంది. అన్నం బహుకుర్వీత, క్రియేట్ మోర్ వెల్త్. కష్టపడి ప్రపంచంలో ఉన్న సంపత్తిని అధికం చేయి, ఇది వేదం. అంచేత ప్రతి మనిషి జీవితాంతం శ్రమపడి వారికి కావలసిన సంపదని వారు చేసుకుని తక్కిన వారితోటి కూడా అవి పంచుకోవాలి. అప్పుడే దేశం ఆనందంగా ఉంటుంది. మనకున్న సంపద అందరితోటి, అదే త్యాగం. రామాయణంలో సత్యం, ధర్మం, త్యాగం చాలా విశేషమైనది. కరుణ, దయ, అంచేత ఆ గుణాలు మనిషిలో ప్రతి మనిషిలోకి రావాలి. అప్పుడు హింస పోతుంది. దయ, సౌభ్రాతృత్వం. మొదటి ఉపనిషత్ ఈశావాస్యం త్యాగే నైకేన అమృతత్వ మానసు అని వేగం. వేదంలో చక్కని త్యాగ. గాంధీ మహాత్ముడు దేర్ ఈజ్ ఇనఫ్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్ అండ్ బట్ నాట్ ఇనఫ్ ఈవెన్ ఫర్ వన్ మ్యాన్స్ గ్రీడ్. ప్రపంచంలో మనకి ఎంతో సంపత్తు ఉంది, మన దేశంలో లేనిదేమిటి? అందరికీ అవి సర్దుబాటు చేసుకోవాలి. ఇంకా కష్టపడి ఎచ్చు పని చేసి సంపత్తిని ఎచ్చు చేసుకోవాలి. అంచేత ఈ శాంతి, సౌఖ్యము, ఆనందము, కర్మభూమి, వేదభూమి అన్నది మనం నిజం చేసుకోవాలి. అంచేత వేద పఠనం కాదు, వేదాన్ని ప్రజా జీవితంలోకి వచ్చేటట్టు శ్రమించాలి. శ్రమయే దీనికి మార్గం, శాంతియే దీనికి మార్గం. ఈ రెండూ కూడా ఈ రామాయణ పార్ట్, శాంతి యోగం, రామ్ కాన్షియస్నెస్, ఈ మూడింటి వల్ల సాధించగలుగుతాం అన్నది నా దృఢమైన విశ్వాసం. ఇది ఆఖరి ప్రశ్న. మీరు ఒక పత్రిక ఏదో పెట్టదలుచుకున్నాను ఇదివరలో చెప్పారు, శాంతిపీఠం మీద ఏమైనా ఉందా? అదృష్టవశాత్ నేను శ్రీరామరక్ష సర్వజగద్రక్ష, ప్రపంచాన్నంతటి రక్షించేది ఆ రామశబ్దం అని పూర్వులు చెప్పినది. ఆ ఉద్దేశంతో సర్వజగద్రక్ష, జగద్రక్ష. జగద్రక్ష అంటే వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్ అన్న ఉద్దేశంతో జగద్రక్ష అన్న మ్యాగజైన్ క్వార్టర్లీ పెట్టాలని సంకల్పించి అప్లికేషన్ ఇస్తే ఇక్కడ డిఆర్ఓ ఇమీడియట్గా వారు ఫార్వర్డ్ చేశారు. ఢిల్లీ నుంచి నాకు అప్రూవల్ వచ్చింది. అదృష్టం. జగద్రక్ష, వెల్ఫేర్ ఆఫ్ ది వరల్డ్, ఎంత చక్కని భావం. అది కానీ నేను అమలు చేయగలిగితే పిల్లలకి, పెద్దలకి కుటుంబ పత్రికకి